ఫ్రెండ్స్ చాలామంది ఓన్లీ బాంబే కాలనీకి అయితే రిటర్న్ వచ్చారనమాట. వచ్చేసి సామాన్లు అవన్నీ సర్దుకుంటున్నారు. సో ఈరోజు కొన్ని విజువల్స్ చూపిస్తాను చూడండి అక్కడక్కడ. సో ఎలాంటి పరిస్థితి ఉందన్నది. నేను కూడా కాస్త బిజీ అయిపోయాను యాక్చువల్గా అంతా క్లీన్ చేసుకోవటంలో. నిన్న ఫైర్ ఇంజన్ ద్వారా ఇల్లంతా కడిగిచ్చాను. ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు. ఇంకా అదే కష్టంలో ఉన్న, మామూలు కాదు బాధ. కష్టపడి అలసిపోతున్నాను అనమాట. సో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మరి ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ 10 తారీఖు. సో ఈరోజు బాంబే కాలనీ కండిషన్ ఎలా ఉందో అక్కడక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది జీ బ్లాక్ అనమాట బాంబే కాలనీది. ఇక్కడ ఈ రకంగా ఇంకా చెత్త ఉంది. ఒక్కో చోట తీసుకుంటూ వెళ్తున్నారు అనమాట. రైల్వే ట్రాక్ వైపు నుంచి ఈ అదర్ అపార్ట్మెంట్లు అనమాట. సో జీ బ్లాక్ ఇది. ఇటువైపు జీ బ్లాక్లో కొన్ని విజువల్స్ చూపిస్తాను మీకు చూడండి. సో ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తొందరగా వచ్చేయండి. వచ్చేస్తే ఈ రకంగా చెత్త వేసారనుకోండి, వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. చాలా వరకు చెత్త క్లీనింగ్ ప్రాసెస్లో ఉంది, చూపిస్తాను. జనాలు అయితే వచ్చి ఇళ్ళకి వచ్చి ఏదో రకంగా క్లీన్ చేసుకుంటున్నారు. అన్నీ చాలా వరకు బయట పడేశారు. ఏం చాలా అర్థం కాదు. మరి కడుక్కుంటారా లేకపోతే పారేసినట్టుగానే తెలీదు. చాలా బాధల్లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. చూడండి, ఇదంతా ఇంకా పారేసింది అనమాట. ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని వెళ్ళలేదు. ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇలా కుప్పలుగా వేస్తారు ఇక్కడ. ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న సామాన్ అంతా దారైపోయినట్టుగానే, నవారులు కానీ, మంచాలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ. సో ఈ రకంగా అందరూ ఏదో రకంగా కష్టపడుతున్నారు. సో సందులు చూడండి ఆరేసుకుంటున్నారు జనాలు. సామాన్లు అవన్నీ చూపిస్తాను. పారేసుకోలేరు కదా ఫ్రెండ్స్. ఏంటి కొనాలంటే మామూలుగా అవదు. మళ్ళీ బట్టలన్నీ నెమ్మదిగా అన్నీ ఉతికేసుకొని ఆరేసుకుంటున్నారు ఏదో రకంగా. సో అలా ఉంది. ఇంకా ఇలా చూపిస్తా చూడండి. ప్రస్తుతానికి జీ బ్లాక్లో ఉన్నాను అనమాట. నేను జీ బ్లాక్ పరిస్థితి ఇది. చూడండి, అన్ని సామాన్లు వగేరా అన్నీ ఇలా బయట వేసేసుకొని. కాకపోతే రోడ్డు మీద నీళ్లు ఇక్కడ తగ్గాయి కాబట్టి వాళ్ళు సామాను బయట పెట్టుకొని ఏదో రకంగా చేసుకోగలుగుతున్నారు అనమాట. అదే రోడ్డు మీద నీళ్ళు ఉన్నాయనుకోండి, చెడు నీరు ఉంటే చేసుకోలేరు. ఏదో రకంగా వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బలాన్ని బట్టి క్లీన్ చేసుకుంటున్నారు. అన్నీ ఇలా బళ్ళన్నీ ఓ దారి అయిపోయినాయి. పరిస్థితి దారుణంగానే చూడండి ఈ రకంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా జనాలకి. అయినప్పటికీ వచ్చి ఏదో రకంగా క్లీన్ చేసుకుంటున్నారు. అన్నీ మోటార్ల పరిస్థితులు దారుణం. అంత పరిస్థితి అలా ఉంది. ఏదో పెద్ద కూర్చొని క్లీన్ చేస్తున్నారు. చేసుకోవాలి. చూడండి, కుప్పలు ఇంకా తీయాలి. ఇవన్నీ చెత్త కుప్పలు ఇంకా తీయాల్సినవి ఉన్నాయి. ఇళ్లల్లో బయటకు రావాలిగా. ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు బాంబే కాలనీకి. త్వరగా వచ్చేస్తే క్లీనింగ్ అన్నది జరిగిపోద్ది. రండి. సో ఈ రకంగా ఇలా ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ వరకు వచ్చాను కదా, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను. సో ఈ రకంగా అయితే ఉంది. ఇంటింటికి వచ్చి సర్వే కూడా చేస్తున్నారు. ఎవరు ఏం లాస్ అయ్యారు ఏంటి అన్నది. సో సర్వే కూడా జరుగుతుందన్నమాట. ఎవరు ఎంత ఏమేమి కోల్పోయారు అన్నది. సహజంగా అన్నీ మ్యాక్సిమం జనాలు కోల్పోయారు అనుకోండి, బట్ సర్వే అయితే చేయటం జరుగుతుంది. సో చూడండి, ఈ రకంగా జనాలు మామూలు కాదు. చెత్త కానీ ఇదంతా కానీ అందరూ ఏదో రకంగా. వాన కూడా పడట్లేదు కాబట్టి రోడ్లు కూడా కాస్త క్లీన్గా ఉన్నాయి. ఇళ్లల్లో తెచ్చి ఏదో రకంగా పంపు కొట్టుకొని వచ్చో ఏదో ఒకటి చేసి జనాలు ఇలాగ బట్టలు ఉతికి వేసుకుంటున్నారు. పారేసుకోలేరు కదా. ఇదంతా అంత డబ్బు గలవాళ్ళు కూడా కాదు. ప్రస్తుతానికి చూడండి కాలనీ అంతా ఏ రకంగా ఉందో చూడండి. చెత్త చెదారం అలా ఉందన్నమాట. అందరూ ఏదో వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు రిపేర్ చేసుకుంటున్నారు. వాళ్ళు పరిస్థితి దారుణం. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఈ సందంతా ఎలా ఉంది. సో చూడండి, అందరూ ఈ రకంగా అలసిపోయి రోడ్ల మీద కూర్చునిపోయారు ఫ్రెండ్స్. మరి వీళ్ళ పరిస్థితి మామూలు విషయం కాదు. ఎవరు ఏమీ చెప్పలేదండి. వాదు వచ్చేటప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. కనీసం నీళ్లు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అప్రమత్తంగా ఉండాలి అని జాగ్రత్తలు కూడా చెప్పలేదు ఎవరికి. అన్నీ నాశనం అయిపోయినాయి. రోడ్లు పాలైపోయాం. ఇప్పుడు కూడా ఏదైనా చేస్తాము చెందుతామని ముందుకు రావట్లేదు.
దేనికి ఇది అవ్వట్లేదండి. ఇది ఇలా ఉన్నాము రోడ్ల మీద. ఆరోగ్యం చూస్తే ఆరోగ్యం బాగోట్లేదు, జ్వరాలు, సరైన మెడిసిన్స్ ఉండట్లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేదు, అన్నీ రోడ్డు మీదే. ఏదైనా సరే రోడ్డు మీద. సందుల్లోకి మాత్రం ఎవరికి ఏది రావట్లేదండి. అది ఫ్రెండ్స్ చూశారు కదా, వాళ్ళ బాధనైతే వాళ్ళు చెప్పుకున్నారు. లోన్ వరకు ఏది రావట్లేదు అనేసి అయితే వాళ్ళు వెల్లడిస్తున్నారు. సో రోడ్ల వరకు అందరూ వెళ్ళాల్సిందే అనేసి చెప్పుకుంటున్నారు. వాళ్ళ బాధ మామూలు వర్ణనీయం అన్నమాట. సో అది చూపిస్తా చూడండి. అంత క్లీనింగ్ ప్రాసెస్లో ఉంది వాంబే కాలనీ. ప్రస్తుతానికి మీరు విజువల్స్ చూస్తుంది జీ బ్లాగ్ ఒక విజువల్స్ చూస్తున్నారు. బట్టలు గట్టలు అన్నీ చూస్తున్నారు కదా, అంత చెత్తగా అనమాట. ఏదో రకంగా క్లీన్ చేసుకుంటున్నారు. నీళ్లు పంపుల్లో మరీ కొట్టుకొని తెచ్చి వేసుకుంటున్నారు. మోటార్లు కాలిపోయినాయి, పాడైపోయినాయి. ఏదో రకంగా పంపుల్లో కొట్టి తెచ్చుకొని చూడండి అలా ఉందో పరిస్థితి. ఇంకా చాలా చెత్త రావాల్సింది ఉంది ఇళ్లలో నుంచి. జనాలు త్వరగా వచ్చేసి వాంబే కాలనీకి. ఇది వచ్చేసి వాంబే కాలనీ జీ బ్లాక్ ఎఫ్ బ్లాక్ డివిజన్ రోడ్ అన్నమాట. సో చూపిస్తున్నా చూడండి. ఏదో రకంగా జనాలు అన్నీ బయట వేసేసుకొని ఈ రకంగా క్లీన్ చేసుకుంటున్నారు. ఎన్ని రోజులు అనేసి పొట్లాల మీద ఆధారపడతారు. ఇప్పుడు ఆ పొట్లాలు కూడా రావట్లేదు అనమాట. రాబోయేటప్పటికి జనాలు ఏదో రకంగా పొయ్యిలు అవన్నీ రిపేర్ చేసుకొని కనీసం బతకాలిగా, మళ్ళీ బతకడానికి ట్రై చేయాలి కాబట్టి ట్రై చేస్తున్నారు. చూడండి అంత మట్టి కొట్టుకుపోయింది. దేక్షాలు, తపేళాలు చూశారు కదా. ఇవన్నీ కడుక్కోవాలంటే ఎంత ఓపిక కావాలి. మనిషి పారేసుకోలేడు, కడుక్కోవాలనుకుంటే ఓపిక కావాలి. మరి ఆ ఓపిక కావాలి అంటే ఎంతగా కష్టపడాలో చూడండి. ఇలాంటివి అంటారా ఇంకా పారేసుకోవాలా ఉంచుకోవాలా అన్న డౌట్లో ఉండిపోయారు బాగు చేసుకోలేక. చూడండి మంచాలన్నీ మట్టి కొట్టుకుపోయినాయి. ఇక్కడ నవారికి వారు పని చేస్తుందా, మళ్ళీ కష్టపడాలి. వచ్చి రాసుకుంటున్నారు ప్రస్తుతానికి. ఈ సందు చూడండి ఎలా ఉందో. సో పరిస్థితి అయితే అలా ఉంది ఇక్కడ. సో మేడం గారు ఉన్నారు ఇక్కడ. చూడండి మేడం గారి ఇల్లు అన్నమాట ఇది. వరద వచ్చి మాకు ఇప్పటికే 9 రోజులు అయిందండి. 3 రోజులు ఇక్కడే ఎలాకలా గడిపాము. తర్వాత బయటికి వెళ్ళిపోయాం. మాకు జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి. బయట ఉండి ఈ రోజు సరే ఇంట్లో నీళ్ళు లేవని చెప్పి వచ్చామండి. ఇల్లంతా బాగా మోకాళ్ళ లోతు బురద వచ్చేసింది. అవి కడుక్కుందామంటే ఫైర్ ఇంజిన్ వాళ్ళు పొద్దుటి నుంచి తిరుగుతున్నామండి, రావట్లేదు. సామానంతా బయట పెట్టాము. ఇదిగోండి సైడ్ కాలువలో నీళ్లు నడవను కూడా నడవట్లేదు. ఈ వాకిలి ఇదంతా చూడండి ఒకటే వాసన. మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో రావట్లేదు. బ్లీచింగ్ పౌడర్ కూడా వేయట్లేదు. అసలు మా సందుల్లోకి ఏమీ రావట్లేదండి సహాయము. ఏది వచ్చినా సరే ఆ మెయిన్ రోడ్ల మీదే వస్తుంది కానీ సందుల్ని ఎవరు గుర్తించట్లేదు. అక్కడక్కడ ఇచ్చేసి ఏదో 4 కళ్ళ నీళ్లు తూడ్చి వెళ్ళిపోతున్నారు. చూడండి బ్లీచింగ్ కూడా చల్లట్లేదు. ఈ వాసనకి మేము ఉండలేకపోతున్నాము. దయచేసి ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గ్రహించి మంచి కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం వాళ్ళు అధికారులు మమ్మల్ని ఆదుకోవాలని మేము విన్నవించుకుంటున్నామండి. రండి కావాలంటే మా ఇల్లు కూడా చూపిస్తాను. సో గాయస్ చూడండి యాక్చువల్గా వాసన వస్తుంది. నేను మాస్క్ కూడా తెచ్చుకోలేదు. ఏంటి వాళ్ళకైతే ఉండి అలాగే అయిపోయింది. నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను కాబట్టి వాళ్ళ ఇల్లు అన్నమాట బురదతోటి. మా ఇల్లు కూడా అలాగే ఉంది యాక్చువల్గా. రండి ఇప్పుడు జారుతుంది కాలు నాకు తెలిసి. అయినప్పటికీ చూపిస్తా. 9 రోజుల తర్వాత ఇల్లు వదిలొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాసనలు కానీ అన్నీ తడిసిపోయి ఏంటి ఇలా ఉంది. చూడండి బురద ఏ రకంగా ఉందో, ఎంత మందాన్న ఉందో చూడొచ్చు. కాలు జారితే మటుకి నడుము ఇరిగిపోయే పరిస్థితి. ఏంటి అంతా ఇలాగ అయిపోయింది పరిస్థితి. అన్నీ ట్యూబ్లైట్లు ఊడిపోయి చేసి ఇదంతా ఇలా అయిపోయింది అనమాట. బురద మామూలు విషయం కాదు. సో ఫ్రెండ్స్ చూడండి పరుపులు మంచాలు అన్నీ అయిపోయి చేసి ఇలాగా. సో గాయస్ ఇది ఒక ఇల్లే కాదు, ఇలాగ వాంబే కాలనీ అంతా మ్యాక్సిమం ప్రాబ్లంలో పడిపోయారు అనమాట. సో అందరూ ఇప్పుడు వచ్చి నెమ్మదిగా క్లీనింగ్ చేసుకోవడంలో స్టార్ట్ చేశారు. కాకపోతే ఒక పద్ధతి అని ఉండి కాస్త పేటకి పెద్దోళ్ళు అనే వాళ్ళు ఉంటారు.
వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కనీసం వరద వచ్చినప్పుడైనా ఇన్ఫార్మ్ చేయలేదు. అక్కడ అదంతా నిండిపోతుంది ఏంటి, కనీసం మీరు అప్రమత్తం అవ్వండి అని కూడా అనలేదన్నమాట. అనుకోకుండా సైలెంట్గా ఉండిపోయారు, వరద వచ్చేసింది, ఇబ్బందుల్లో పడిపోయారు. కాకపోతే కనీసం ఇప్పుడైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనమాట. మీరు దయచేసి ఇళ్ళకి రండి, ఇప్పుడు నీరు తగ్గిపోయింది, మీ ఇంట్లో సామాను పాడైపోయింది ఏమన్నా ఉంటే బయట వేసేసి ఇల్లు కడుక్కోండి, ఫైర్ ఇంజన్లు వస్తున్నాయి కడగటానికి, రోడ్లు కడగటానికి అనేసి కనీసం ఎవరైనా చెప్తున్నారా జనాలకి? ఎవరు చెప్పట్లేదండి. చాలా బాధాకరమైన విషయం. ప్రజలకి ఒక ఇన్ఫర్మేషన్, పేటకి ఒక పెద్ద ఆయన ఉంటారు ఏంటి, ఆయన కనీసం ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. ఏమండి ఇలా ఉంది, మీరు దయచేసి రావాలి అని. ఎంతసేపు అండి జనాలకు చెప్పడంలో ఏంటి, అలా ఎవరూ చేయట్లేదు, సైలెంట్గా ఉండిపోతున్నారని ప్రజలైతే వాళ్ళ బాధని వర్ణిస్తున్నారనమాట. సో ఈ రకంగా ఉంది. ఈ ఎఫ్ బ్లాక్ దగ్గరకు వచ్చిన తర్వాత వాస్తవానికి వాసన అయితే బాగా చెడు వాసన వస్తుంది, దుర్వాసన. ఎందుకంటే ఇది ఇంకా ఇక్కడ తీయలేదు ఏంటి, జనాలు కూడా కూర్చొని ఉన్నారు. వీళ్ళు వచ్చి చేసుకోవాలన్నా కానీ వాళ్ళ ఇంటి ముందు మురికి నీరు అన్నది ఇంకా తగ్గలేదన్నమాట ఎఫ్ బ్లాక్లో. సో మరి ఎప్పటికి తగ్గి ఎప్పటికి క్లీన్ చేస్తారో, వాళ్ళ ఇళ్లలో వచ్చి వాళ్ళ సామాన్లు బయట వేసుకొని వాళ్ళ ఇల్లు ఎప్పుడు క్లీన్ చేసుకుంటారో, ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. ప్రాసెస్ అన్నది నెమ్మదిగా జరుగుతుంది. సో నేను వీడియోలో దయచేసి వచ్చేయండి అనుకున్నాను, కానీ ప్రస్తుతానికి జీ బ్లాక్ కాస్త నీట్ అయిందనమాట. ఎఫ్ బ్లాక్ పరిస్థితి అయితే కాస్త గందరగోళంగానే ఉంది. సో ఆలోచించుకొని రండి, లేదనుకుంటే వచ్చి చేసుకోగలరంటే చేసుకోండి. చూపిస్తా చూడండి. ఇవన్నీ ఎక్కడికక్కడ ఇలా ఉంది ఎఫ్ బ్లాక్లో. ఏం తోచని పరిస్థితి, జనాలు నిస్సహాయంగా కూర్చుండిపోయి ఉన్నారు. ఏంటో ఈ పరిస్థితి అన్నది. వరద తగ్గిన తర్వాత కూడా ప్రభావం అయితే చాలా ఉంది జనాల మీద. కోలుకోవాలంటే కాస్తంత టైం అయితే పట్టేస్తుంది. ఏదో రకంగా క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నారనమాట. వస్తువుల్ని పాడేసుకోలేరుగా క్లీన్ చేసుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉంది. అన్ని ఫ్రిడ్జ్లు, కూలర్లు చూస్తున్నారుగా, అన్నీ దారి అయిపోయినాయి ఇక్కడ. ఫ్రిడ్జ్లు, కూలర్లు గందరగోళంగా ఉంది. వాసన, దుర్వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. నేను చూడండి, మొత్తం ఇలా ఉంది. ఈ సందంతా ఇలా ఉంది చూడండి. రమ్మని అంటానికి నాకైతే మనసు రావట్లేదు, ఉన్నోళ్ళకి తప్పదా అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇళ్ళ ముందు మురికి మురికిగానే ఉంది. అయినప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ బాధ అయితే వర్ణించుకుంటున్నారు. మామూలు విషయం కాదనేసి. వీళ్ళ ఇంట్లో చూడండి మురికి, వాళ్ళ కాళ్ళకి ఎలా ఉందో. అసలు దురదలు వచ్చేస్తాయి అన్నమాట, మామూలు కాదు. అలా నాని దురదలు వస్తాయి. వాళ్ళు యాంటీబయాటిక్స్ లాంటివి వేసుకొని చేయాల్సిందే. బురద ఏ రకంగా ఉందో చూడండి వీళ్ళ ఇంట్లో. ఇది రకంగా ఉంది. సందు ఇందు అంతా మోటార్లు మునిగిపోయి ఏంటి పరిస్థితి చూడండి. మురికి నీరు ఎలా తన్నుకొని వస్తుందో. ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటే మురికి నీరు ఈ రకంగా వస్తుంది అనమాట, కాలువలో పడుతుంది. కనీసం కాలువ తగ్గుముఖం ఉంటే ఏంటి నీట్గా వస్తుంది, కానీ పరిస్థితి ఇలా ఉంది ఇక్కడ. చూడండి, మంచాలు నానిపోయి, ప్లైవుడ్ పాడైపోయి ఏ రకంగా బెండ్ అయిపోయినాయో మంచాలు. బొంతలు గంతలు అన్నీ ఏదో రకంగా కడుక్కున్నారో లేదో తెలియదు, ఈ రకంగా బయటపడేశారు చూడండి. ఇది వచ్చేసి ఎఫ్ బ్లాక్ రోడ్ అన్నమాట. మోటార్ లేని వాళ్ళ పరిస్థితి, పాడైపోయిన వాళ్ళ పరిస్థితి ఇది. ఏదో రకంగా కష్టపడి మరీ కొట్టుకొని వెళ్ళి, అవి కూడా పంపులు పనిచేస్తున్నాయి కాబట్టి సంతోషం. ఏదో రకంగా కట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇల్లును వాళ్ళు కడుక్కుంటున్నారు అనమాట, శుభ్రం చేసుకోవడానికి. చూడండి ఈ రకంగా ఉంది వాళ్ళ ఇళ్ళ దగ్గర. తీసుకుని వెళ్ళి ఏదో రోడ్డు మధ్యలో కాస్త బాగుంది, దాని తర్వాత అంతా మురికే. ఏం కడుక్కున్నా కానీ పరిస్థితి ఇలా ఉంది వీళ్ళ ఇళ్ళల్లో. చూడండి, సామాన్లు లోనే పెట్టుకొని కడుక్కుంటున్నారు. కనీసం బయట పెట్టుకోవడానికి లేదు, రోడ్డు మీద అంతా మురికి అనమాట. చూడండి, సో ఏదో రకంగా కడుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. సో పరిస్థితి దారుణం. అబ్బో, ఇటైతే అసలు ఇంకా తగ్గలేదు. లేదండి, నీరు ఇంకా తగ్గలేదు, చాలా ఇదిగా ఉంది. మొత్తం అంతా మురికి నీరే ఉంది. పిల్లల్లో ఉండలేకపోతున్నాం. ఆ ఇల్లు అంతా ఎంత కడుక్కుంటాం, ఎంత. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా వీళ్ళ ఇళ్ళ ముందు ఎఫ్ బ్లాక్ అనమాట. ఇది ఎఫ్ బ్లాక్లో ఏంటి, ఎఫ్ బ్లాక్లో ఇంకా మురికి నీరు అయితే ఆగిపోయి ఉంది ఇక్కడ. వీళ్ళు రావటం కాస్త అంత కష్టమే. ఈ ఎఫ్ బ్లాక్ నంబర్ ఎంత అండి? ఇది ఈ ఇంటి నంబర్ సుమారుగా 354. సో ఎఫ్ బ్లాక్ 350, ఎఫ్ బ్లాక్ 354 దగ్గర ఉన్న ఫ్రెండ్స్ నేను. చూడండి, అంటే ఊర్ల నుంచి వచ్చి మేము కూడా క్లీన్ చేసుకుందాం,
కాస్త అనుకుంటారు కదా. సో వాళ్ళ సందులో అయితే ఈ రకంగా ఉంది పరిస్థితి. మరి రావాలా వద్దా అన్నది ఆలోచించుకోండి. ఎందుకంటే వచ్చినా కానీ లాభం లేనట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇదంతా మురికి నీరే, క్లీన్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. మీరు వచ్చినా కానీ అనవసరమే. ఎఫ్ బ్లాక్ 354. ఏదో రకంగా బట్టలన్నీ బయట వేసుకొని కడుక్కోవటానికి అయితే చూస్తున్నారు. మధ్యలోనే కాస్త బాగుంది రోడ్డు. ఇళ్ల వైపు అయితే పరిస్థితి ఇలా రకంగా ఆగిపోయి ఉంది. సో పడే బాధలు మామూలైనవి కావు. జనాలు కడుక్కుందామన్నా కానీ కనీసం సామాన్ బయట వేసుకోవాలి కదా. బయట వేసుకోవాలంటే రోడ్లు నీట్గా లేనప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఇంకా. సో ఈ రకంగా వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నేను మాస్క్ కూడా తెచ్చుకోలేదు. ఇక్కడ మురికి జామ్ అయిపోయి ఉంది ఎఫ్ బ్లాక్లో 300 చిల్లర ఇంటి దగ్గర. సో అంతా చెడు వాసన అయితే వస్తుంది. నేను ముక్కు కూడా మాస్క్ కూడా తెచ్చుకోలేదు ప్రస్తుతానికి. శ్వాస గాలి పీల్చలేకపోతున్నా. సో ఇది వచ్చేసి ఎఫ్ బ్లాక్ 397. ఇక్కడ చూడండి ఫైర్ ఇంజన్ వచ్చింది బాంబే కాలనీ జీ బ్లాక్లో. ఇళ్లలో వాటర్ అయితే కొడుతున్నారు ఇక్కడ. సో సిబ్బంది అయితే వచ్చేసి ఇళ్లలో ఫోర్స్గా వాటర్ కొట్టడం జరుగుతుంది. మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు చూడండి. మొత్తం ఫోర్స్ వచ్చేసి ఈ రకంగా ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చేసి ఇళ్లలో సామాన్లు అవన్నీ ఖాళీ చేశారనమాట చాలా వరకు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా నీట్గా కొడుతున్నారనమాట. మొత్తం అక్కడ అంతా హౌస్ అంతా క్లీన్ చేస్తున్నారు ఓవరాల్గా. ఎందుకంటే మనం ఎంత క్లీన్ చేసుకున్నా కానీ పేరుకుపోయిన మట్టి అన్నది రాదు కాబట్టి వాళ్ళ ఒక ఫోర్స్ తోటి మొత్తం ఈ రకంగా కదిలిపోతూ ఉంటుంది. సో చూడండి మొత్తం ఫోర్స్తో కొడుతున్నారన్నమాట. అప్పటికి వీళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసుకున్నారు చాలా వరకు. చేసుకున్న తర్వాత కూడా ఫోర్స్ తోటి మట్టి అయితే వదిలేస్తున్నారు. ఇక్కడ చూడండి సిబ్బంది వచ్చి. ఫ్రెండ్స్ మళ్ళీ వస్తా వీడియో షూట్ చేయడానికి. ఎందుకంటే ఎఫ్ బ్లాక్లో దుర్వాసన కాస్త ఎక్కువగానే ఉంది. నేను కాస్త వస్తాను, మాస్క్ పెట్టుకొని వస్తాను. జీ బ్లాక్ సెంటర్ ఇదొకటి. సో ఇంకా ఇలా ఉన్నాయి. జనాలు తీసేయాల్సిన వస్తువులన్నీ తీసేశారు చాలా వరకు. చెత్త డబ్బాలు ప్యాకింగ్ ఇలాగా ఇక్కడికక్కడ తీసుకుని వెళ్ళిపోతున్నారు. అన్ని వస్తువులన్నీ పాడైపోయినాయి. గ్లాసు ఏంటి చెత్త చెదారం చూడండి జీ బ్లాక్లో. ఇంకా తీయాల్సింది ఉంది చాలా వరకు. జనాలు ఇళ్ళ దగ్గర నుంచి వచ్చి మొత్తం బయటకు తెచ్చి పడేస్తున్నారు. ఇంకా బయటకు రావాల్సింది ఉంది. సో ఇటేపు కూడా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు చూడండి. వాళ్ళు కూడా తీయగలిగినంతే తీయగలుగుతున్నారు. ఇలాంటి చెత్త లేపాలనుకుంటే వాళ్ళు కూడా కష్టమే. డైరెక్ట్గా జేసీబీ వచ్చి తీస్తుంది అనమాట. అలాగా వాహనం వచ్చేసి ఎత్తుతుంది. సో ఈ రకంగా ఉంది. ఇంకా ఇక్కడ సీను కొట్టు అనమాట. జీ బ్లాక్లో సీను కొట్టు దగ్గర ఈ నారాయణమ్మ కొట్టు దగ్గర అయితే ఈ రకంగా చెత్త ఉంది. ఇంకా తీయాల్సింది ఉంది. నారాయణమ్మ కొట్టు అనమాట ఇది. సో చూడండి ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో ఈయన దగ్గరకు వచ్చేసి రాత్రి అగ్గిపెట్టి అడిగాను అనమాట. ఇంకా అగ్గిపెట్టి ఏంటి అంతా కొట్టుకుపోతే మీరు ఇంకా అగ్గిపెట్టిలోనే ఉన్నారా అంటున్నాడు ఆయన కొట్టంతా దారి అయిపోయింది అనమాట ఇది. సో జనాలు అయితే బళ్ళు కూడా ఏదో రకంగా వాళ్ళే కృషి చేసుకొని రిపేర్ చేసుకుంటున్నారు. తప్పదు, డబ్బు కావాలిగా. ఏం చేయించుకోవాలన్నా అంత పరిస్థితి అయిపోయింది. 10 రోజుల నుంచి పడుతున్న బాధలు మామూలు కావు జనాలు. ఇవ్వండి ఈవిడ ఇక్కడ ఏదో రకంగా పునుగులు అమ్ముకుంటూ ఉంటుంది అనమాట. ఏంటి పరిస్థితి అయితే ఇలా అయిపోయింది మొత్తం నాని చేసి. సో ఈవిడే అనమాట. ఏం చేస్తారో అంత దారి అయిపోయారు. నెమ్మదిగా కడిగి వేసుకుంటున్నారు, పారేసుకోలేరు బట్టలు. సో ఇలా ఉంది వాతావరణం. మొత్తం లేపుతూ ఉన్నారు. ఇదిగోండి కుడి చేతి వైపు చూపిస్తా చూడండి. ఆల్రెడీ ట్రాక్టర్ వచ్చేసి మొత్తం వేసుకొని వెళ్తుంది అనమాట చెత్తని. చెత్త ఇళ్ళ ముందు ఇలా ఉంది. ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు ఇళ్ళకి. ఏంటి వస్తే కనుక ఈ చెత్తని వేసుకొని వెళ్ళిపోతారు. ఏం పనికి వస్తాయి ఏం పనికి రావు. సందంతా ఇలా ఉంది. జీ బ్లాక్ చూస్తున్నారు ప్రస్తుతానికి మీరు. సందంతా ఇలా ఉంది చూడండి పరిస్థితి. ఇక్కడ ట్రాక్టర్ వచ్చేసి మన పరుపులు పనికిరాని ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ వేసుకొని వెళ్ళిపోతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు క్లీనింగ్ సెక్షన్లో ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకా ఊరు నుంచి ఎవరు రాని వాళ్ళు ఉంటే కనుక వచ్చేసి వాళ్ళ ఇళ్లలో ఉన్న పనికిరాని వస్తువులు పారేయండి, వచ్చేసి వేసుకొని వెళ్ళిపోతారు.
సో ఫ్రెండ్స్, ఈ నేను చేసుకున్న ట్రైపాడ్స్ లాంటివి అన్నమాట, లైటింగ్ స్టాండ్స్ లాంటి. ఏంటి నా లైటింగ్ స్టాండ్ల పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. అన్నీ మేము కూడా ఏదో రకంగా కడుక్కుంటున్నాం. మరి ఫ్రిడ్జ్ పనికి వస్తుందో లేదో తెలియదు మాది, అయినప్పుడు క్లీనింగ్ అయితే జరుగుతుంది. సో చూడండి మా పరిస్థితి ఎలా ఉంది. సో మా పరుపు అన్నమాట మొత్తం ఈ టైప్ తడిసిపోయింది. ఎంత మందం పరుపు చూడండి, ఏం చేయలేని పరిస్థితి. పారేసుకోవాలా వద్దా అన్నట్టుగా కాస్తంత ఇటు పక్క అయితే బాగా తడిసిపోయింది. చూడాలి పనికి వస్తుందో లేదో. ఇలా ఉంది మా ఇంటి సెక్షన్. ఇక్కడ ఇంకా కుప్ప ఉంది చూడండి, జనాలు తీసుకొని వచ్చి పారేసిన కుప్ప. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తున్నారు. కాస్తంత వేగవంతంగా పనులు జరిగితే చాలా మంచిదని అనుకుంటున్నారు.